సమంత పేరెంట్స్ సమంతని నాగచైతన్యని ఆశీర్వదించారు. ఇక జోసెఫ్కి నాగచైతన్య కామ్ అండ్ కూల్ క్యారెక్టర్ నచ్చి ఇకపై తన కూతురు సినిమాలు మానేసి తన భర్తతో హ్యాపీగా ఉంటుంది అనుకున్నాడు. కానీ పెళ్ళైన 2 సంవత్సరాలకే వీళ్ళిద్దరికి మనస్పర్ధలు రావడంతో అప్పటి నుంచి వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని తెలియడంతో జోసెఫ్ తన కూతురు సమంతకి నచ్చచెబుతూ భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమని ఎంత చెప్పినా సమంత వారి మాటలను పట్టించుకోలేదు. దీంతో 2021లో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో జోసెఫ్ తన సోషల్ మీడియాలో రైట్ నౌ మై మైండ్ ఈజ్ బ్లాంక్ అనే పోస్ట్ పెట్టడంతో సమంత విడాకులతో తన పేరెంట్స్ కృంగిపోయారు అనే చెప్పవచ్చు. ఇక అప్పటి నుంచి జోసెఫ్ తన కూతురు గురించి ఆలోచిస్తూ ఎక్కువ మద్యానికి అలవాటు పడడంతో జోసెఫ్ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ వచ్చింది. అలా ఈ మధ్య హార్ట్అటాక్ కూడా రావడంతో ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడంతో బతికి బయటపడ్డారు. ఇదిలా ఉండగా నాగచైతన్య సమంత కలుస్తారని తనకి ఒక చిన్న హోప్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం బయటికి వచ్చిందో జోసెఫ్ అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. దాని వలన నవంబర్ 29న హార్ట్అటాక్తో చనిపోయారు. జోసెఫ్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.